హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా తెచ్చుకుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలు అయితే ఇంకా ఇష్టపడి మరీ తింటారనమాట. వాళ్ళు స్నాక్ టైంకి కానీ లేకుంటే లంచ్ బాక్స్లో కానీ ఇలా చేసి పెట్టండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి తురుముకున్న ఒక కప్పు దాకా సొరకాయ తురుము, అలాగే ఒక కప్పు దాకా ఆనియన్స్ సన్నగా తురుము పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 4 వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఒక ఇంచ్ అల్లము వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవి మొత్తము కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని వేసేసి సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3/4 స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తము కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలండి. ఇలా సరిపోయింది అనుకుంటే మొత్తము కూడా మిక్స్ చేసుకునేసేయండి. అండ్ మీకు ఏమైనా ఇక్కడ కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్నిందనుకో ఇంకా ఒక 1/2 కప్పు దాకా లేదు 1/2 కప్పు దాకా పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. వడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి, అప్పుడే మనకి వడలు అనేటివి బాగొస్తాయి. ఎందుకంటే ఇది సొరకాయ కదా, సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఎక్కువ బయట వచ్చేస్తుంది అనమాట. అప్పుడు పొడి బియ్యం పిండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నాకు కూడా లూజ్గా అయిపోయింది అనమాట. అప్పుడు నేను కూడా ఒక 1/2 కప్పు దాకా ఇలా పొడి బియ్యం పిండిని మళ్ళీ యాడ్ చేసుకొని మొత్తము కూడా మిక్స్ చేసుకున్నానండి. చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అండ్ ఫైనల్గా ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అప్పుడే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఉండలు చేసుకుంటూ అవి మొత్తము కూడా వడలాగా స్ప్రెడ్ చేసుకుని ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయినాక ఇలా వడలన్నీ కూడా వేసేసుకోండి. వీటిని చాలా రకాలుగా పిలుస్తారండి. కొంతమంది వీటిని సొరకాయ వడలు, సొరకాయ గారెలు, అలాగే సొరకాయ అప్పాలు అని కూడా అంటూ ఉంటారండి. సో పేర్లు వేరైనా కూడా రుచి మాత్రం ఒకటే అని చెప్పొచ్చు. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. పిల్లలైతే మళ్ళీ అడిగి తింటారనమాట. అండ్ వాళ్ళ స్నాక్ టైంకి అయితే డెఫినెట్గా ఒక్కసారైనా ఇలా ట్రై చేసి ఇవ్వాలి, అంత బాగుంటాయి అన్నమాట. అండ్ పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. మనం నార్మల్గా వేసుకుండే గారెల కన్నా ఈ గారెలు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా 2 వైపులా ఈ టైప్లో కాల్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తము కూడా ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఆయిల్ మొత్తం పంపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, ఇలా సర్వ్ చేసుకోండి. అండ్ చూసారు కదా కలర్ అయితే ఎంత బాగుందో. అండ్ లోపల కూడా మీకు కనిపిస్తుంది కదా సొరకాయ అనేది తురుము ఎలా ఉందో. చూసారు కదా, ఇప్పుడు మొత్తము కూడా ఒకసారి తీసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ మనం క్రిస్పీగా చూడొచ్చు అనమాట. క్రిస్పీగా ఉంటాయి తినడానికి, ఎందుకంటే మనం ఆల్రెడీ బియ్యం పిండి అనేది యాడ్ చేసాం కాబట్టి. చూసారు కదా, ఇంత సింపుల్ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలనిపిస్తుందా? అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.